హోమ్ నుంచి వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అయ్యింది, ఒక మంచి దారిలో అయితే వెళ్తున్నారని చెప్పొచ్చు. మెయిన్ ఒక యా. అంటే పికిల్స్ బిజినెసే పెట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు? పికిల్ బిజినెస్ ఎందుకు థాట్ వచ్చింది అంటే, నాకు ఫస్ట్ లో మాకు క్లౌడ్ కిచెన్ కూడా ఉంది ఈ ఇష్యూ జరగక ముందు. కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాకు కాలేజ్ 8:30కి అనమాట. మార్నింగ్ 6కి లేచి బిర్యానీ, చికెన్ ఫ్రై అవన్నీ చేసి నేను కాలేజ్కి వెళ్ళిపోతాను. హ్మ్. ఇంకా ఈవినింగ్ 4 కల్లా వస్తాను. మళ్ళీ ఏదన్నా ఆర్డర్స్ వచ్చింది అంటే మాత్రం మళ్ళీ బిర్యానీ చేసి పెడతాను. ఇంకా క్లౌడ్ కిచెన్, స్విగ్గీ, జొమాటోలో అలా పెట్టేవాళ్ళం. అలాగే నాకు ఫుడ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి కుకింగ్ బాగా చేస్తాను అనమాట. కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఎంత మందికైనా వండి పెడతా. సో అలాగే ఇంట్రెస్ట్ కాబట్టి ఓకే, మనం పచ్చళ్ళు ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఓకే బిర్యానీ ఇవన్నీ అయిపోయినాయి, పచ్చళ్ళు స్టార్ట్ చేద్దాం అని ఇంకా మాకున్న బడ్జెట్ చూసుకుని ఆ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసాం అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఎలా నడిచేది స్టార్టింగ్లో అంతా కూడా? అంటే మీరు ఫేమస్ కాబట్టి బిజినెస్ ఉమ్. ఒకేసారిగా లాభాలు రావటం ఏమైనా జరిగిందా, లేదంటే కొంచెం ఫస్ట్ బిజినెస్ కాబట్టి కొంచెం అంటే మీకు కొంచెం గతంలో అఘోరి అనే ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి మళ్ళీ ఆ ఎఫెక్ట్ ఏమైనా బిజినెస్ మీద పడిందా? ఎఫెక్ట్ అంటే కొంచెం ఉందన్నమాట. ఇక్కడ చాలా మంది పొరపాటు పడుతూ ఉన్నారు. ఏంటి అంటే వర్షిని కదా ఫేమస్, బిజినెస్ స్టార్ట్ చేసింది, ఇంకేముంది వందల లెక్క ఆర్డర్లు వచ్చేస్తాయి రోజు అని చెప్పని అనుకుంటున్నారు. అలా అనుకోవద్దు, అలా ఊహల్లో ఉండొద్దు. నేను స్టార్ట్అప్ కాబట్టి ఓకే పర్లేదు. కొంతమంది చాలా మంది డబ్బులు వేయడానికి డౌట్ పడుతున్నారు అనమాట. డబ్బులు వేస్తే పంపిస్తారా, మీరు నిజంగానే పెట్టారా లేదా ఫేకా అని చెప్పని అడగడం జరిగింది. స్టిల్ నౌ ఇప్పటికీ. అంటే యాక్చువల్లీ మీరు బిజినెస్ పచ్చళ్ళ బిజినెస్ పెట్టారన్నప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకంటే మనం గతంలో చూడొచ్చు, ఉమ్. బరెలక్క శిరీష కావచ్చు, లేకపోతే రమ్య రమ్య కూడా మీకు అలేఖ్య బిగ్ చిట్టి బాస్ లో పికిల్స్. ఎంత, యా అలేఖ్య చిట్టి పికిల్స్ కూడా, వీళ్ళందరూ కూడా ఒక ఫేమ్ వచ్చిన తర్వాత పికిల్స్ పెట్టి వాళ్ళకి ఏ విధంగా అహంకారం పెరగటం కావచ్చు, లేకపోతే వీడియోస్ లో ఎలా మాట్లాడుతున్నారో మనం చూసాం అలేఖ్య చిట్టి పికిల్స్ అవును. లో. సో అలా మీరు ఏమన్నా పెట్టారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందని చెప్పొచ్చు. తర్వాత నో నో, మీరు పొరపాటు చేసే పడొద్దు, అస్సలు వీడియోస్ పొరపాటు కావచ్చు, పడొద్దు. అవును అదే ఆ తర్వాత మీరు చేసే వీడియోస్ కావచ్చు, లేకపోతే లైవ్లు కావచ్చు, వాటి ద్వారా ఓకే మీరు ఒక మంచి బిజినెస్ పెట్టుకొని దాంట్లో మూవ్ ఆన్ అవుతున్నారు అని అనుకున్నాం అందరం కూడా. సో దాని గురించి ఉమ్. ఏం చెప్తారు? అస్సలు అలా పొరపాటు పడొద్దు. ఎవరిది కాపీ పేస్ట్ చేసి నేను పెట్టలేదన్నమాట. నా ఓన్ గా నాకు వచ్చిన డెసిషన్ అయితే అదనమాట. నా దగ్గర బడ్జెట్ బట్టి నేను అది పెట్టుకున్నాను కానీ ఎవరిని కాపీ చేయలేదు నేను. సో ఇక్కడ ఆ, వర్షిణి గారు, ఇందాక మనం అనుకున్నట్టుగా నేను పదే పదే ఇదే మాట చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒక అమ్మాయి ఫ్యామిలీతో ఉండటం వరకు కూడా సేఫే, ఈ రోజుల్లో ఫ్యామిలీతో ఉండడానికి కూడా సేఫ్ కాదు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే గౌతమి విషయంలోనే అవును. ఒక ఘటన చోటు చేసుకుంది కాబట్టి. అంతకంటే అవును. ఘోరాతి ఘోరంగా మీ జీవితం గతంలో ఉండేది. అక్కడ నుంచి రావటం అంటే వర్క్ పరంగా రావటం వేరు, కానీ మెంటల్గా ఆ ఆలోచనల నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం అసలు. ఈ రోజు ఒక అమ్మాయి విషయంలో ఏదైనా ఒక చిన్న నెగిటివ్ జరిగింది అంటేనే అందులో నుంచి బయటికి రావాలి అంటే చావు ఒక్కటే కారణం అనుకుంటూ ఉంటారు. కానీ అలా యా. కాకుండా మీరు ఇవన్నీ ఫేస్ చేసేంత స్ట్రాంగ్ అసలు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ ఇచ్చిన బూస్ట్, ఉమ్, వాళ్ళు బలంగా చెప్పారు కాబట్టే వాళ్ళ బలాన్ని నాకు ఇచ్చినట్టే అన్నమాట. ఆ బలంతో నేను ఇంత స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నాను బిజినెస్ లో. ఇంకోటి ఏంటి అంటే గౌతమిని తీసుకోవడానికి కారణం కూడా ఏంటి అంటే నేను ఎలా ఫేస్ చేశాను కాబట్టి, అలాంటి సిచ్యువేషన్ ఇంకొక ఆడపిల్లకి రాకూడదు అన్నట్టు. అండ్ అలాగే తనకి ఏదో ఒక న్యాయం చెయ్యాలి, నన్ను నమ్ముకుని వచ్చింది. ఇప్పుడు తను నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది అనమాట. నేను ఒక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కానీ మంగళగిరి వచ్చి నా పేరు చెప్పు ఎవరైనా తీసుకొస్తారు అన్న. ఆ ఒక్క మాట చెప్పాను, కానీ తను బయటకు వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకుని నా దగ్గరికి వచ్చింది అంటే నేను ఏదో ఒక న్యాయం చేస్తాను, నా దగ్గర లైఫ్ ఉంటుందని నమ్మే కదా వచ్చింది. ఉమ్, సో అందుకని నేను తనని తీసుకుని నా దగ్గరే, ఇంకా ఎక్కడికి వద్దు. ఫ్యామిలీ చూస్తారా, అన్న ఎదవైపోయాడు, అమ్మకి హెల్త్ బాగోదు, అమ్మ ముసలిది అయిపోయింది, నాన్న లేరు, ఇంకెవరు లేరు తనకి. ఉమ్. ఇంకెలాగో ట్రస్ట్ లో ఇంకా మన ఇద్దరం కలిసే ఉన్నాం, అంటే కలిసి మిషన్ కుట్టేవాళ్ళం, పక్క పక్కన మిషనే మాది, మాట్లాడుకునే వాళ్ళం. ఇంకా అలాగే మనం ఉందాం అక్క, నువ్వు నా దగ్గర జాబ్ చెయ్యి, నీకు జాబ్ ఇస్తే నువ్వు బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు, బయట కూడా నీకు ఎక్కడ సేఫ్ కాదు కూడా అని చెప్పని ఇంకా నా దగ్గర ఉంచుకోవడం జరిగింది అనమాట. సూపర్ అండి, అసలు అది మాత్రం సూపర్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, అసలు మీ ఏజ్ ఎంత? ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ మీ ఏజ్ ఎంత ఒకసారి చెప్పండి. జస్ట్ 24. 24కే మీరు చికెన్ పికిల్స్ పెడుతున్నారు, పచ్చళ్ళు పెడుతున్నారు, అన్ని రకాల పచ్చళ్ళు, పొల్లు పెడుతున్నారు. ఏంటి అసలు ఇలా ఎలా వచ్చు మీకు ఇవన్నీ? ఎక్కడ నేర్చుకున్నారు అసలు? అంటే బిజినెస్ లో కొంచెం మారి తేరిపోయిన వ్యక్తిలా ఉన్నారు. అసలు ఎలా ఎలా సాధ్యమైంది?
అంటే 7 years ఉన్నప్పుడే నాకు కుకింగ్ నేర్చుకున్నాను అనమాట. ఓ. మరి అంత నాకు అసలు ఇలా బల్క్ లో చేయడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకెలా అంటే మా మమ్మీ హెల్ప్ మా డాడీ హెల్ప్ తీసుకున్నా. స్టార్టింగ్ లో ఒక 1 month వరకు అమ్మది నాంది హెల్ప్ తీసుకున్నాను. డాడీ పచ్చళ్ళు బాగా పడతారనమాట. సో అలాగా ఇంకా వాళ్ళు చేసే క్వాంటిటీ, వాళ్ళు ఏమేమి వేస్తున్నారు, ఎలా చేస్తున్నారని చూసి ఇంకా నేను కంటిన్యూ చేసేసా. వాళ్ళు కూడా ఏజ్డ్ పర్సన్స్ కదా, డాడీకి హెల్త్ బాగోదు, ఇంకా ట్రస్ట్ చేయకూడదు అని చెప్పని డాడీని ఇంటికి పంపించేసి ఇంకా నా ఓన్ గా నేనే చేస్తున్నాను అనమాట. బట్ నా చికెన్ పికిల్ కానీ నాన్ వెజ్ పికిల్స్ లో ఏదైనా సరే ఆర్డర్ చేసుకున్నారంటే కస్టమర్, వాళ్ళు నాకు రిపీటెడ్ కస్టమర్స్ అయిపోతున్నారు. ఎందుకంటే చికెన్ పికిల్ చాలా బాగుందండి, చాలా టేస్ట్ గా ఉందని చెప్పని చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి నాకు. ఓకే. చాలా అంటే అంటే చాలా హ్యాపీ. మ్మ్. అంటే స్టార్టింగ్లో భయం వేసిందా? అంటే ఇప్పుడు నేను బిజినెస్ పెడుతున్నాను, అది ఎలా రన్ అవుతుంది, ఇంత బల్క్లో ఉండాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే అది బాగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు కాబట్టి, అవును. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు చేయగలరు. సో మీకు ఎలా అనిపించింది అసలు స్టార్టింగ్లో? భయం అంటే స్టార్టింగ్ లో అనుకున్నా, ఇలా పెడుతున్నాము ఇప్పుడు అవుతుందా, రన్ అవ్వదా అని చెప్పని కొంచెం భయపడ్డా. తర్వాత ఏంటి అంటే ఒక 2-3 ఆర్డర్స్ తర్వాత మనకి పాజిటివ్ రావడంతో ఇంకా నన్ను నేనే నమ్ముకున్నా అనమాట. ఓకే, మనం గట్టిగా ఏదైనా సరే బలంగా అనుకుని చేస్తే అది జరగదంటూ ఏమీ ఉండదు. ఇంక మనం భయపడొద్దు, ముందుకు అలా వెళ్ళిపోదాం. ఎంత నెగిటివ్ వచ్చినా కానీ ఓకే. తీసుకుంటా, ఎంత పాజిటివ్ వచ్చినా కానీ తీసుకుంటా అనుకుని ముందుకు వెళ్ళాను కాబట్టి ఇప్పుడు నేను ఇలాగా నిలిచి ఉన్నా. మ్మ్. సో చాలా మంది అమ్మాయిలు ఇందాక మనం అనుకున్నట్టుగా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాలు కూడా మీరు అనేకంగా చూసారు కాబట్టి, వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు సూసైడ్ అంటే చచ్చిపోతాం. చచ్చిపోతే నిజంగానే ఆ తప్పు చేసి చనిపోయింది, అది తట్టుకోలేక చనిపోయిందని అనుకుంటారు గాని, తను ఎంత నిజాయితీగా ఉన్నా గాని దాన్ని నమ్మరు. అలాంటిది ఇప్పుడు ఆ యదవంతో ఇదిగా అంటే బయటకు వచ్చిన తర్వాత 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, నా గురించి ఏదో చెప్పాడు. మ్మ్. అలాంటి అన్ని పనికిమాలిన పనులు చేసిన ఆ యదవే అంత హ్యాపీగా ఉంటే, ఏ తప్పు చెయ్య నేను, అన్యాయం అయిపోయిన నేనెందుకు చనిపోవాలి, నేనెందుకు సూసైడ్ చేసుకోవాలి? అక్కడ ఇంకొక చిన్న విషయం వర్షిని ఏంటంటే, మనం అక్కడ తప్పు చేసామా అనే లేదా అనే దానికంటే నలుగురు మాట్లాడే మాటలు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు, ఇంకా సూటిపోటి మాటలు, అవన్నీ గుచ్చుకుంటా ఉంటుంటే అసలు ఎందుకు బ్రతికున్నామా అనే ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఏ రోజైనా అనిపించిందా మీకు అలా? అనిపించిందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చుట్టాలు అమ్మ నాన్ని అనడం, లేదా బయట వాళ్ళు అనడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. ఇవన్నీ జరిగిన తర్వాత నేను నిజంగానే చెప్తున్నా, ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఇంకా తిండి తినకపోవడం, ఫ్యామిలీ అమ్మ నాన్నతో కూడా మాట్లాడకపోవడం, నేను చేసిన దాని వల్లే కదా మీకు ఇలాగా అని చెప్పని చాలా అంటే చాలా బాధపడ్డాను. తర్వాత అమ్మ నాన్న అన్నయ్య ఒకరే చెప్పారు, ఇప్పుడు నువ్వు ఎంత తప్పు చేసినా కానీ నువ్వు మా పిల్లవే, వాళ్ళు ఏదో అన్నారని చెప్పని నువ్వు ఇలాగా బాధపడక్కర్లేదు, నిన్ను చూసుకుంటుంది మేము, నీకు తిండి పెడుతుంది మేము, బయట వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు. నలుగురు 4 రకాలుగా అంటే నాలిక ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది, వాళ్ళ అవును. మాటలు నువ్వు పట్టించుకోవాలి. వాళ్ళందరూ ఏమైనా నిజాయితీగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ మా అన్నయ్య నాకు చెప్పింది ఒకటే, ఇప్పుడు నువ్వు ఇంత బాధపడుతున్నావు, నిన్ననే వాళ్ళు ఏమైనా నిజాయితీగా ఉన్నారా? ఏ తప్పు చేయలేదా? అంతే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే చేశారు తప్పులు, కాకపోతే డబ్బులు ఇచ్చో ఏదిచ్చో కప్పి పెట్టుకుంటున్నారు. కాకపోతే మాది ఒక చిన్న ఫ్యామిలీ, మేమేమంత రిచ్ ఏం కాదు. అది అందుకని చెప్పని మేము పూర్ ఫ్యామిలీ కాబట్టి మాకు అంత ఏం తెలియదు కాబట్టి మీడియా ముందుకు వచ్చాం కాబట్టి ఈ ఇష్యూ ఇంత ఇదైంది, కానీ లేకపోతే ఎవరికి తెలిసి ఉండేది కాదే. మా దగ్గర కూడా డబ్బు ఉంటే మేము కూడా డబ్బు ఇచ్చేసి అలా కూడా సైడ్ చేసేసేవాళ్ళం. సో ఇటీవల కాలంలో శివాజీ అనసూయ సంబంధించి కొంచెం కాంట్రవర్సీ కూడా రావటం జరిగింది, మీరు కూడా వినే ఉండొచ్చు. సో మీకు సంబంధించి శివాజీ గారి అన్న మాటల్లో వాస్తవం ఉంది అనిపిస్తుందా, లేకపోతే అనసూయ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అనిపిస్తుందా? శివాజీ గారి వైపు నా ఓటు ఉంటది ఎప్పుడు. ఎందుకంటే అంటే ఓకే, నేను ఒక అమ్మాయి స్థానంలో ఉన్నావు కదా, నువ్వు నీ వేలో ఆలోచించవచ్చు కదా అని మీరు అనొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎంత వరకు అంతవరకే. అంటే ఇంట్లో ఎలా ఉండాలో అలాగే ఉండాలి, పబ్లిక్ లో ఎలా ఉండాలో అలాగే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టు పబ్లిక్ లోకి వచ్చామనుకోండి, ఇంకా తేడా ఏముంటది? హస్బెండ్ దగ్గర ఎలా అయితే ఉంటామో అలాగే ఉండాలి. బయట వాళ్ళ దగ్గరికి వచ్చి నా హస్బెండ్ ఎలా ఉంటానో మీతో కూడా అలాగే ఉంటా అంటే అవ్వదు కదా, అయ్యే పనులు కూడా కాదు అవి. అవును. సో సో అందుకే నేను తను
టోటలీ తప్పనైతే అన్ను. స్టార్టింగ్ లో బానే ఉంది, మంచిగా శారీస్ అవన్నీ మంచిగా ఉండేది ఆమె. మరి ఎందుకు ఇలా చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు తను వేసుకునే బట్టలు గాని, తను మాట్లాడే లాంగ్వేజ్ గాని, బిహేవ్ గాని నాకైతే టోటల్లీ నచ్చలేదండి. ఉమ్. సో నేనైతే ఇదే ఆ, చెప్తా. ఇదంతా ఓకే, ఒక పీడకలా వెళ్ళిపోయింది. మరి ఎప్పుడు వర్షిని పెళ్లి చేసుకోబోతుంది అంటే ఏం చెప్తారు? అబ్బో, చాలా టైం ఉంది దానికి. ఆఫ్టర్ అంటే ఏంటి మీ గోల్ ఏంటి అసలు? నా గోల్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒక ఓన్ హౌస్ లేదనమాట. ఉమ్. ఇప్పుడు అన్నారు కదా చాలా మంది, అగోరి దగ్గర కోట్లు కోట్లు దొబ్బేసావు, నీ బ్యాంక్ అకౌంట్లు ఎంత ఉన్నాయి అంత ఉన్నాయి అని చెప్పని. ఓకే, ఎంత ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్లో? ఇప్పుడు ప్రెసెంట్ అయితే పికిల్స్ డబ్బులు ఎంతో వచ్చినాయి కాబట్టి ఒక 1K 1.5K ఉండొచ్చేమో. ఉమ్. అది వన్ కూడా పాయింట్ ఫైవ్ పచ్చళ్ళు కేనా ఆర్డర్ వచ్చిన డబ్బులు అంటే ఓకే 1000 ఓకే 1500. అది అంతేనా అంటున్నా. అంతే. ఎందుకంటే పికిల్స్ మనం ఇన్స్టాలో యూట్యూబ్లో చూస్తుంటే ఆర్డర్స్ ఎక్కువగానే వస్తున్నట్టు అనిపిస్తున్నాయి కాబట్టి, సో అందుకనే అంటే అడుగుతున్నాను నేను. ఎక్కువ వస్తున్నాయి, వచ్చినట్టు మనం పంపించేస్తాం కదా. ఆ మనీ కూడా ఓకే. మనం ఒక పికిల్ చేసాం, చికెన్ పికిల్ చేసాం, ఆర్డర్ వచ్చింది పంపించేసాం. మళ్ళీ ఆర్డర్ వచ్చిందంటే అదే డబ్బులు పెట్టి మనం తేవాలి కదా. మరి ఎంత లాభం ఎంత వస్తుంది రోజుకి? లాభం అంటే ఏమీ లేదు. వచ్చిన లాభాన్ని ఇలా రొటీన్ చేస్తూ తిప్పుతూ తిప్పుతూ బిజినెస్ కే పెడుతున్నా. మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బిజినెస్ లో కొంచెం పేరు సంపాదిస్తే మన పికిల్స్ ఫస్ట్ మార్కెట్ లోకి వెళ్ళాలండి అంతే. ఉమ్. దాన్నే చూసుకున్నాను కానీ మెయిన్ నేను ప్యాకింగ్ చూసుకుంటున్నాను అనమాట. ప్యాకింగ్ ఓకే. బెటర్ ఇస్తేనే మనకి కస్టమర్స్ అనే వాళ్ళు వస్తారనమాట. అరే ప్యాకింగ్ బాగుంది, మంచిగా ఉంది, అలాగే టేస్ట్ అండ్ క్వాంటిటీ. ఉమ్. క్వాలిటీలో మనం అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం అనమాట. విజయ బ్రాండ్ ఆయిలే వాడతాం. మనం ఏదైనా సరే అన్ని ఒరిజినల్ వాడతాం. ఇంట్లోనే బ్రాండ్. మసాలా అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ ఎక్కడ కూడా మనం తగ్గము. సో మీ పికిల్స్ ని మా బిగ్ టీవీకి ఎప్పుడు రుచి చూపిస్తున్నారు? డెఫినెట్లీ చూపిస్తానండి. పంపిస్తున్నారా మరి మాకు? యా, అడ్రస్ పెట్టండి, పిన్ కోడ్ తో సహా పంపిస్తా. థ్యాంక్ యూ. అండ్ అంతకంటే ముందు మరి మీ గోల్ ఏంటి అసలు? అంటే ఇల్లు కాకుండా ఇంత ఇల్లు నెగటివిటీ కాకుండా జరిగింది, ఇప్పటికే చాలా మంది కూడా అంటే గతాన్ని మర్చిపోయి ఇప్పుడు ఫ్యామిలీతో, ముఖ్యంగా అమ్మా నాన్నలతో చాలా హ్యాపీగా ఉంది, ఇలానే ఉండాలని కూడా చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి, సో మీరేం చెప్తారు? 2025 ఈజ్ మై బ్యాడ్ ఇయర్ అన్నమాట. నేను ఆల్వేస్ మీరే అడిగిన నిద్దర్లో అడిగినా కూడా లేపి అడిగినా అదే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నెగిటివిటీ మొత్తం ఇప్పుడు నిదానంగా తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ టాపిక్ లోకి వెళ్ళట్లేదు. అడిగిన వాళ్ళకి కూడా గట్టిగా ఆన్సర్స్ ఇస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడినా కూడా అంటే ఈ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ కొంతమంది నన్ను ఎలా అంటే అఘోరి ఎక్కడ ఉన్నాడు, అఘోరి ఏడి, ఏం చేసావు, ఇంత డబ్బులు తీసుకున్నావు వదిలేసావు అని చెప్పన్నారనమాట. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మోకిలా పిఎస్కి వెళ్ళి అడగండి, వివరాలన్నీ చెప్తారు ఎక్కడున్నాడు ఏంటి అని. ఇంకోటి ఏంటంటే డబ్బులు తీసుకున్నా అన్నారు కదా, ఇలా పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే మాత్రం బాటాతోనే ఆన్సర్ ఇస్తాను నేనైతే. సూపర్. సో ఇంకోటి నా గోల్ ఇంకా ఏంటంటే అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి. సో వాళ్ళని ఒక స్టేజ్ లో పెట్టిన తర్వాత, అన్నయ్యని మంచిగా ఒక స్టేజ్ లోకి తీసుకెళ్లిన తర్వాత నా మ్యారేజ్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడే తొందర ఏముంది. వర్షినికి ఎలాంటి అబ్బాయి కావాలి? ఆ, ఎలా చూసుకోవాలి? అలాంటి ఏం లేవు. ప్రభాస్ అంటే మీకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం కాబట్టి మరి ప్రభాస్ లాంటి క్వాలిటీస్ కావాలా ఏంటి? అనుకుంటాం కానీ అన్ని జరుగుతాయా అండి? వచ్చేవాడు వస్తాడు, తగినోడు వస్తాడు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ నన్ను చేసుకోవాలనుకుంటే ఇష్యూ చూసిన తర్వాత తనకు తాను అర్థం చేసుకోవాలి. ఒకవేళ మ్యారేజ్ అయినా కానీ తన నా లైఫ్ లోకి వస్తుంది అంటే ఆ టాపిక్ అసలు ఎత్తకూడదు. తన్ని అసలు మంచిగా చూసుకోవాలి అని చెప్పని ఉండాలి. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని నాకైతే తెలీదు. అలాంటి వాడు దొరికినప్పుడు చేసుకుంటా. ఓ, అయితే మీకు డాన్స్ అసలు ఎలా వచ్చు? ఆ రీల్స్ లో అలా చూస్తుంటే అసలు తెగేస్తున్నారుగా. డాన్స్ అంటే ఏం లేదండి, డాన్స్ ఈజ్ మై ఫ్యాషన్ అన్నమాట. ఆ ప్యాషన్ తోనే ఇంత ముందుకు వచ్చాను. మా డాడీకి ఫస్ట్ డాన్స్ అంటే ప్రాణం. అంటే యాక్టింగ్ అండ్ డాన్స్ అంటే పిచ్చి మా డాడీకి. అదే పిచ్చి ఇంకా నన్ను పెంచాడు అనమాట అదే పిచ్చితో. ఓకే. సో నాకు డాన్స్ చివరిగా రాకపోను ఫస్ట్. యూట్యూబ్ లో చూసి ఇంకా బెల్లీ డాన్స్ అని అలా ఫోక్ అని అలా నేర్చుకున్నా. ఓకే. సో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారా? ఆ,
చిన్నప్పటి నుంచి యూట్యూబ్ లో జుంబా డాన్స్ అని, బెల్లీ డాన్స్ అని ఇలా కొన్ని కొన్ని స్టెప్స్ అలా నేర్చుకున్నాను అనమాట. సో మీకు ఇదంతా జరిగిన తర్వాత కొంచెం ఫేమ్ అయ్యారు కాబట్టి